లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా రాజకీయ మార్పులు జరుగుతాయని, అందులో అతిపెద్ద మార్పు సీఎం రేవంత్ రెడ్డి భాజపాలో చేరటమేనని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్లో జరిగిన లోక్సభ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించారన్న ఆయన భారాసకు ఓటేస్తేనే సర్కార్ దిగొస్తుందన్నారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన వారు నేడు పక్క పార్టీలకు వెళ్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అధికారం ఉన్న నాళ్ళు కేసీఆర్ గారే గొప్పవాడు, కేసీఆర్ గారే ఇల్లుడు చంద్రుడు దేవుడు అని మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులేమో జారుకున్నారు. కానీ ఒక ఆదివాసి బిడ్డ ఇవాళ మా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు, అరచేతిలో వైకుంఠం. డిసెంబర్ 9 నాడు నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు. 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగ్ కొడతా ఉన్నాడు. రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇందులో వెళ్ళికొచ్చి చోర్ నహీ హై హమారే బడే భాయి. రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను చేస్తా ఉన్నా. వచ్చిన ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. మరి బీజేపీలో ఉండే 30 మార్కాలను 32 మార్కాలను ఓడగొట్టిందే బీఆర్ఎస్ అయితే మేము వాళ్ళకు టీడీ మెట్ల సన్నాసులారనే మాట కాంగ్రెస్ పార్టీ